బీసీ సంఘ కార్యాలయంలో శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీ సంఘ కార్యాలయంలో శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో సమగ్ర కులగణన చేపట్టాలని ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందడం హర్షణీయమని అన్నారు. ఈ సందర్భంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి ధన్యవాదాలు తెలియజేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైన బీసీల సమగ్ర కులగణన లేక అన్ని రంగాల్లో ముఖ్యంగా రిజర్వేషన్ల పరంగా వివక్షతకు గురయ్యారని, వెంటనే కులగణన చేపట్టి దానికి చట్టబద్ధత కల్పించాలన్నారు. అదేవిధంగా లోకల్ బాడీస్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడమైనది. అదేవిధంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కులగణన చేపట్టి చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వహణ అధ్యక్షులు పాసోజు విశ్వనాథం, కోశాధికారి నల్ల సోమన్న, సీనియర్ ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు కాశయ్య గౌడ్, పసుపులేటి సీతారాములు, నిమ్మనబోటి కృష్ణయ్య, యువజన సంఘం అధ్యక్షులు చొల్లేటి రమేష్, ప్రధాన కార్యదర్శి బహిరంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.